స్త్రీ నిధిలో నిబంధనలకు పాతర. ఇది నిన్న ఈనాడు పేపర్లో కూడా వచ్చింది, నేను చదవలేదు నిన్న. ఇది స్త్రీ నిధిలో నిబంధనలకు పాతర. నేను అనుకోవడం ఈ స్త్రీ నిధి మీద మనం ఎన్ని వీడియోలు చేసినామంటే అన్ని వీడియోలు చేసినాం. దాదాపు ఒక 40-50 వీడియోలు చేసి ఉంటాం దీని మీద. ఈ స్త్రీ నిధికి ఎండీగా ఒక నాన్ ఐఏఎస్ని, ఒక కరప్టెడ్ ఫెలోని ఇంట్లో కృష్ణారామ అంటూ ప్రశాంతంగా మనవళ్ళతో మనవరాళ్లతో ఆడుకోవాల్సిన ఏజ్లో ఉన్న వ్యక్తిని తీసుకొచ్చి కేవలం ఒకే ఒకటి, ఆయనకి రెడ్డి అనే ఒక ట్యాగ్ లైన్ ఉంది అన్న నేపథ్యంలో, కేవలం ఆయన యొక్క తమ్ముడు చంద్రశేఖర్ రెడ్డి మొన్నటిదాకా ముఖ్యమంత్రి పేషీలో పనిచేసిందన్న దాంట్లో రేవంత్ రెడ్డిని కన్విన్స్ చేసుకొని ఇప్పుడు ఆయన చంద్రశేఖర్ రెడ్డి ఆర్టీఐ కమిషనర్గానే కొనసాగుతున్నట్టున్నాడు. కేవలం ఆ తమ్ముడు ఉన్నాడు, రెడ్డి కమ్యూనిటీ, ఈ కారణాల చేత ఆ కరప్టెడ్ ఫెలోని తీసుకొచ్చి, ఆ 70 ఏళ్ళ వయసున్న కరప్టెడ్ ఫెలోని కనీసం ముఖం కూడా బయటకు చూపించలేని ఒక వ్యక్తిని మనం ఇది తన యొక్క ఫిజికల్ క్యారెక్టర్ అసాసినేట్ అని మీకు అనిపించుండొచ్చు, కానీ అనుకోవడానికి వీల్లేదు. ఎందుకు అనంటే ఇప్పుడు మనం కూడా ఏదో ఒక ఏజ్లో రకరకాల అనారోగ్య సమస్యలకు గురవుతాం. అప్పుడు ఏం చేస్తాం? చేయాల్సిన పనే చేస్తాం. మనం జనాల పైసలు మింగి అక్కడ ప్రజలకి నష్టం చేకూర్చేటువంటి పనులు చేయొద్దు, ఇంట్లో వండుకోవాలి సైలెంట్గా. కానీ నేను ఇంకా ఏదో చేస్తా అని తెర వెనకాల కుంభకోణాలు చేస్తూ తన కింద ఉన్న క్యాడర్ని మొత్తాన్ని, తనకు అనుకూలమైన వాళ్ళని, తన కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళని పెట్టుకుంటూ అక్కడ చేస్తున్న అరాచకం అంతా ఇంత కాదు. సో అట్లాంటి వ్యక్తిని ఏమనాలా? ఒక ఫిజికల్గా అన్ఫిట్ని, మెంటల్లీ అన్ఫిట్ని, అన్ని రకాలుగా అన్ఫిట్ అయిన వ్యక్తిని కేవలం కమ్యూనిటీ పేరు చెప్పి ఇంకా కొనసాగిస్తున్నారు. ఏం చేసిండట? స్త్రీ నిధిలో నిబంధనలకు పాతర. మేనేజింగ్ డైరెక్టర్గా 14 ఏళ్ల నుంచి ఒకే ఒక్క వ్యక్తి, రిటైర్ అయిన పైరవీలతో పదవీ కాలాన్ని పొడిగించుకుంటున్న విద్యాసాగర్ రెడ్డి మేతో పదవి గడువు ముగింపు, మరోసారి రెన్యువల్కు ప్రయత్నాలు. ఇంకా నువ్వు కనుక కంటిన్యూ చేస్తే రేవంత్ రెడ్డి, ఇక నీ అంత దుర్మార్గుడు ఇంకొకరు లేడని అనుకోవాల్సి వస్తుంది. ఇంకా కంటిన్యూ చేస్తే అంతకంటే నీచమైనటువంటి దుర్మార్గమైన పని ఇంకొకటి ఉండదు. ఎవరిమే సీతక్క గారు, మంత్రి గారు, నేనేం చేస్తా, నాకేం సంబంధం, ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకోవాలి, వాళ్ళంతా ఒకటి. దయచేసి ఇట్లాంటి పదాలు వాడకండి. మీరు ఒకవేళ ఆయన కనుక కంటిన్యూ అయితే మీరు ఇమీడియట్గా రిజైన్ చేయాలి. మేము మాత్రం ఈసారి ఊరుకునే ప్రసక్తి లేదు. మిమ్మల్ని కూడా కార్నర్ చేయాల్సి వస్తుంది. ఇట్లాంటి 14 ఏళ్ళ నుంచి ఉంటాడండి ఎవడన్నా పదవిలో, 14 సంవత్సరాల నుంచి ఒకే పదవిలో, మళ్ళీ దట్టు రిటైర్ అయిన వ్యక్తి. ఎప్పుడో 12 ఏళ్ల కింద రిటైర్ అయిన వ్యక్తిని ఇంకా కంటిన్యూ చేస్తున్నారండి. గవర్నమెంట్స్కి సిగ్గుందా? పోయినా కేసీఆర్ అంతే చేసిండు, ఇప్పుడు రేవంత్ రెడ్డి అదే పని చేస్తున్నాడు. ఎవడన్నా 14 ఏళ్ల నుంచి రిటైర్ అయిన ఆఫీసర్ని కంటిన్యూ చేస్తారా? మళ్ళీ ఆయన జీతం ఎంత? ఎమ్మెల్యే జీతం కంటే ఎక్కువ. దాదాపు 4 లక్షల జీతం తీసుకుంటూ, 3 లక్షలకు పైన 4 లక్షల జీతం తీసుకుంటూ ఇంకా పదవిని అనుభవిస్తున్నాడు. ఏం అన్యాయం ఇది? రాష్ట్రంలోని స్త్రీనిధి పరపతి సహకార సమాఖ్యలో నిబంధనలు తుంగలో తొక్కుతున్నారు. ఒక అధికారి ఒకే పోస్టులో గరిష్టంగా ఎంతకాలం ఉండాలనే నిబంధనలు ఇక్కడ అమలు కావట్లేదు. ఏకంగా 14 ఏళ్లుగా ఒకే వ్యక్తి మేనేజింగ్ డైరెక్టర్గా కొనసాగుతుండడం ఇప్పుడు అధికార వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. 2009లోనే ప్రభుత్వ సర్వీసు నుంచి పదవీ విరమణ పొందిన అధికారిని 2011 నుంచి నేటి వరకు ఎండీగా కొనసాగిస్తున్నారు. ఎప్పుడండి? 2009. ఇప్పుడు మనం ఏడున్నామండి 2025లో. 2009లో రిటైర్ అయిన వ్యక్తిని ఇంకా కంటిన్యూ చేస్తున్నారంటే 2011 నుంచి ఇప్పటిదాకా ఎక్కడ పోతుంది? ఎవని సొమ్మది అంత జీతం? ఇదే కార్పొరేషన్కి అక్కడ ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేకంగా ఒక ఐఏఎస్ ఉన్నాడు. దాదాపు 5,400 కోట్ల బడ్జెట్కి సంబంధించి ఈయన మీద చాలా అలిగేషన్స్ ఉన్నాయి. మహిళలకు ఇచ్చిన ఫోన్లు ట్యాప్ అయినాయని, వేలాది సిమ్లు కొనుగోలు చేసిరని, ఇన్ని ఆరోపణలు ఉన్న వ్యక్తిని ఇంకా కంటిన్యూ చేస్తున్నారు. ఎందుకు కంటిన్యూ అవుతున్నాడు? వాళ్ళు చేసిన అక్రమాలు బయటకు రాకుండా ఉండడం కోసం ఆ పదవిని అడ్డం పెట్టుకుని ఉన్నారు. ఇగో 2011 నుంచి నేటి వరకు ఎండీగా కొనసాగిస్తూ ఉండడం వెనుక ఉన్న మర్మం ఏమిటని ఉద్యోగ సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. సహకార చట్టంలోని సెక్షన్ 28 ప్రకారం అధికారి స్థాయి వ్యక్తి 58 ఏళ్లకే పదవీ విరమణ చేయాలి. కానీ విద్యాసాగర్ రెడ్డి విషయంలో ఈ నిబంధనలన్నీ కాగితాలకే పరిమితమైనవి. 2011లో బాధ్యతలు చేపట్టిన ఆయన అప్పటి నుంచి రాజకీయ పైరవేలతో పదవీ కాలాన్ని పొడిగించుకుంటూ వస్తున్నారు. గత ఏడాది రిటైర్డ్ ఉద్యోగుల తొలగింపు ప్రక్రియలో భాగంగా ఈయన్ను తొలగించినా తిరిగి మళ్ళీ ఏప్రిల్ 2025 వరకు రెన్యువల్ చేయించుకున్నాడు. ప్రస్తుత పదవీ కాలం మే 23తో ముగియబోతుండడంతో మరోసారి రెన్యువల్ కోసం విద్యాసాగర్ రెడ్డి ప్రయత్నాలు చేస్తున్నాడు. ఎంక్వైరీ లేదు,
శ్రీనిధి ఎండీపై నిధుల దుర్వినియోగం, ఎస్సీ ఎస్టీ బీసీ ఉద్యోగులను వేధించడం, నిబంధనలకు విరుద్ధంగా తొలగించడం వంటి అంశాలపై ప్రభుత్వానికి ఫిర్యాదులు వచ్చినాయి. గత ఏడాది సెప్టెంబర్లో జీవో నెంబర్ 523 ద్వారా 4 ఐఏఎస్ అధికారులతో కూడిన ఉన్నత స్థాయి విచారణ కమిటీని నియమించింది. 2 నెలల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించినా ఇవాల్టికి ఆ ఎంక్వైరీ మీద అతీగతి లేదు. గత ఏడాది అక్టోబర్ 10వ తేదీన జీవో 64 జారీ చేస్తూ ఆయన పదవిని మళ్ళీ పొడిగించారు. ఎంత దుర్మార్గం అంటే జీవో నెంబర్ 523 సీతక్క ఇచ్చింది. ఏమని? 4 ఐఏఎస్లతో ఆయన మీద ఉన్న ఆరోపణల మీద డిపార్ట్మెంటల్ ఎంక్వైరీకి ఆదేశించింది. ఆ డిపార్ట్మెంటల్ ఎంక్వైరీకి ఆదేశించిన తర్వాత తనని మళ్ళీ రెన్యువల్ చేశారు. ఏం అన్యాయం ఇది? ఇంత అరాచకమైన ఉంటుందా? మరి ఆ 4 ఐఏఎస్ల ఎంక్వైరీ ఏమైంది? గాలి కొట్టుకపోయింది. ఎంక్వైరీ లేదు, పైగా మళ్ళీ రెన్యువల్ చేసినారు. ఏమనంటే నేనేం చేయను, వాళ్ళంతా వాళ్ళది వాళ్ళ కమ్యూనిటీ, వాళ్ళ కథ వ్యవహారం ముఖ్యమంత్రి చేతిలో నడుస్తుంది. రిజైన్ చేసి పడేయండి. మీకు ఒకవేళ మీరు మంత్రిగా మీరు ఈ కార్యక్రమాన్ని మీరు చేయకపోతే, దీన్ని ఆపకపోతే, ఈ అరాచకాన్ని రిజైన్ చేసి పడేయండి. నిన్న ఈనాడు పేపర్లో కూడా దీని గురించి రాసినారు వాళ్ళు. ఒక్కసారి చూద్దాం, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ ఇది. అంటే ప్రజల సొమ్ముని ఏ రకంగా దుర్వినియోగం చేస్తున్నారని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం. ఇప్పుడు ఆ రోజు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్న శాంతికుమారి గారు ఇమీడియట్గా ఎవరెవరైతే రిటైర్డ్ ఎంప్లాయీస్ ఇంకా పదవిలో కొనసాగుతున్నారో అవుట్సోర్సింగ్ కింద వాళ్ళందరూ లెక్కలు తీయండి అని అడిగింది కదా. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు 1100 మంది లెక్క తేలింది కదా. ఏం యాక్షన్ తీసుకున్నారు వాళ్ళ మీద? చూడండి, స్త్రీనిధి ఇంటి దొంగలకు పెన్నిధి, ఆడిట్తో అక్రమాలు వెలుగులోకి వచ్చినాయట. సొంత అవసరాలకు వాడుకుంటున్న సిబ్బంది పర్యవేక్షణ ఏది? ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 124 కోట్లు దుర్వినియోగమైనాయట. నల్గొండలో 1.5 కోటికి పైగా కాజేసిన రీసోర్సింగ్ పర్సన్ అట. అసలు దీని పర్యవేక్షణ లేదు, ఎవరికి వాడు అందినంత తింటున్నారు. మహిళల సాధికారత కోసం తీసుకొచ్చింది ఈ శ్రీనిధి. ఈ శ్రీనిధి ఎట్లా పుట్టింది? ప్రపంచ బ్యాంకు ద్వారా రుణాలు సేకరించిన క్రమంలో ఆ రుణాలతోని దాదాపు 5,400 కోట్లు మహిళలకి రుణాల ద్వారా డబ్బులు ఇచ్చి దాన్ని రొటేషన్ పద్ధతిలో ముందుకు తీసుకెళ్తూ మహిళల సంక్షేమం కోసం దాన్ని వాడాలి. ఇగో, మహిళల ఆర్థిక సాధికారతకు ప్రవేశపెట్టిన శ్రీనిధి పథకం ఇంటి దొంగలకు పెన్నిధిగా మారింది. స్వయం సహాయక సంఘాల సభ్యులకు రుణాలు ఇప్పించి వసూలు చేయాల్సిన సిబ్బంది స్వాహా పర్వానికి తెగబడుతున్నారు. కోట్ల రూపాయల్లో వాయిదా సొమ్మును కాజేస్తూ పథకాన్ని అబాసుపాలు చేస్తున్న అక్రమార్కులపై కొరడా జులిపించాల్సిన ఉన్నతాధికారులు విచారణ రికవరీ పేరుతో కరుణ చూపిస్తున్నారు. బకాయిలు రాబట్టుకోలేక లిఖితపూర్వక హామీలతో వదిలేస్తున్నారు. ఇగో, నల్గొండలోని 3వ వార్డులోని 12 మహిళా పొదుపు సంఘాలకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 1,50,00,000 రుణం ఇచ్చారు. నకిలీ పత్రాలతో మెప్మా ఆర్పి లింగంపల్లి వాహిని తన బ్యాంకు ఖాతాకు బదిలీ చేసుకుందట. తొలుత సభ్యుల వాయిదాలను తన ఖాతా ద్వారా చెల్లించిన వాహిని 3 నెలల నుంచి మానేసిందట. బ్యాంక్ అధికారులు ఆయా సంఘాల సభ్యులకు నోటీసులు ఇవ్వడంతో అవాక్కైన వారంతా పోలీసులు అప్పటి పుర కమిషనర్కు ఫిర్యాదు చేయడంతో మోసం బయటపడ్డది. ఇందులో బ్యాంకు, లోన్ మేనేజర్లు, రికవరీ ఏజెంట్ల పాత్రపైన పోలీసులు సమగ్ర విచారణ చేస్తున్నారు. ఆర్పి వాహినిపై క్రిమినల్ కేసు నమోదు చేశాం, 1,50,00,000 ఆమె నుంచి రికవరీ చేసేందుకు సమయం ఇచ్చాం అని ఆ మెప్మా ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీనివాసన్ తెలిపిండట. ఆదిలాబాద్ జిల్లాలో 2019 నుంచి కొందరు అప్పులు చెల్లించకపోవడంతో 23 కోట్ల మొండి బకాయిలు పేరుకుపోయినాయి. గుడిహత్నూర్, ఆదిలాబాద్ రూరల్ మండలాల్లోని 3 సంఘాల పరిధిలో 13 లక్షలు సిబ్బంది కాజేసిరట. నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండలంలో ఒక వివోఏ రుణాల కిస్తీలు 30 లక్షల మేర వసూలు చేసి బ్యాంకులో జమ చేయలేదట. గత ఏడాది ఆగస్టులో రుద్రూరులో ఒక సీసీ 15,40,000, జనవరిలో బోధన్లో వివోఏ సీసీ కలిసి 15 లక్షలు కాజేసిరట. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సిబ్బంది చేతివాటం. ఖమ్మం జిల్లాలో శ్రీనిధి మొదలైనప్పటి నుంచి 540 కోట్ల అప్పులు ఇచ్చిరట, రుణాలు ఇచ్చిరట మహిళలకి, మహిళా సంఘాలకి 540 కోట్లు. అప్పు నిల్వలో 264 కోట్లు ఉన్నాయట. ఇందులో 64 కోట్లు దుర్వినియోగం కావడంతో మొండి బకాయిలుగా మారిపోయినాయి. ఖమ్మంలో 9 మంది, జిల్లా వ్యాప్తంగా 10 మంది సిబ్బంది 1,10,00,000 మేర కాజేసినట్లు ఇటీవల ఆడిట్లో గుర్తించారు. మొదట నోటీసులు ఇచ్చినా స్పందించకపోవడంతో అదనపు కలెక్టర్ శ్రీజ ఆదేశాల మేరకు శ్రీనిధి అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 2 డబ్బులు చెల్లించిరట, మిగిలిన వారు వాయిదాలు కోరిరట. భద్రాద్రి జిల్లాలో 60 కోట్ల మేర శ్రీనిధి రుణాలు పక్కదారి పట్టినాయట. మొత్తంగా ఉమ్మడి జిల్లాలో 124 కోట్లు దుర్వినియోగమైనాయట. ఇట్లా ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క కథ. ఏం అన్యాయం ఇది చెప్పండి? ఎక్కడ పోతుంది ఇది?
తక్షణమే ఆ ఎండీని అక్కడి నుంచి తీసేయాలి. సీతక్క పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ జారీ చేసిన 523 జీవో ప్రకారం ఆ విద్యాసాగర్ రెడ్డి మీద ఎంక్వైరీ జరిపి మొత్తం డబ్బులు రికవర్ చేసి లోపల పడేయాలి.